హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూద్దాం కాన్ఫరెన్స్ కాల్ చేయడం ఎట్లా అని. కాన్ఫరెన్స్ కాల్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఒక నంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఈలోపు వేరే కాల్ వస్తే అది మిస్ అయిపోవడం కానీ లేదంటే కట్ చేసి మళ్ళీ చేయడం కానీ చేస్తాం. అట్లా కాకుండా వేరే కాల్ వచ్చినప్పుడు దాంతో కూడా సైమల్టేనియస్గా మాట్లాడగలగాలి అంటే మనం చేయొచ్చు అది కాన్ఫరెన్స్ కాల్తో. కాన్ఫరెన్స్ కాల్ ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు ఒక సామ్సంగ్ మొబైల్ ఉంది. ఇది సామ్సంగ్ A3 మొబైల్ అనుకుంటా. సామ్సంగ్ మొబైల్, ఒక రెడ్మీ మొబైల్ ఉంది, OnePlus మొబైల్ కూడా ఉంది. సో ఇవి పాపులర్ బ్రాండ్స్ కాబట్టి ఈ మొబైల్స్ చూసుకున్నాను నేను. మ్యాక్సిమం మనం ఇవే వాడుతుంటాం. బట్ ఏ బ్రాండ్ మొబైల్ అయినా పర్వాలేదు, మనం ఇది చేయొచ్చు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు ఎట్లా అని. ఫస్ట్ ఒక నంబర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ చేస్తున్నాము, ఒక నంబర్ నుంచి కాల్ వెళ్తుంది. స్పీకర్ ఆన్ చేస్తాను సో దట్ మీకు Recharge with RC399 to get unlimited calls plus 1 GB daily data for 84 days. Dial *121# for best offers. సో కాల్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ కాల్ వచ్చేసింది, నేను కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. సో నేను రికార్డ్ చేసే కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి మీకు, అందుకని మ్యూట్ చేస్తున్నాను బెటర్. సో ఇప్పుడు ఈ రెండు కాల్స్ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక కాల్ యాడ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్కి కాల్ వెళ్ళింది. ఇంట్లోంచి చేయొచ్చు, ఎందుకంటే ఈ మెనూ ఏదైతే మీరు చూస్తారో అది అన్నిటికీ కామన్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అది ఎట్లా చేయాలంటే ఏం లేదు, యాడ్ కాల్ అని కొట్టండి. ప్లస్ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా ప్లస్ కనబడుతుంది మీకు. సో యాడ్ కాల్ అని కొట్టండి. యాడ్ కాల్ అని టచ్ చేయగానే ఇది కాంటాక్ట్స్లోకి తీసుకెళ్ళగానే నేను మీకు యాక్చువల్లీ కాంటాక్ట్స్ చూపించాలని కాకుండా డైరెక్ట్ చేస్తున్నాను నేను. సో నంబర్ డయల్ చేసినాను నేను. సో మీరు నంబర్ డయల్ చేయగానే ఈ ఫోన్లో ఏమవుతుందంటే హోల్డ్లోకి వెళ్ళిపోతుంది ఈ ఫోన్ కాల్. సో ఈ ఫోన్ ఇక్కడ ఆల్రెడీ కాల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే నేను ఈ రెండు ఫోన్స్ మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఇది ఉంది హోల్డ్లో. సో ఆమె అదే చెప్తుంది, హోల్డ్ లో పెట్టారు అనేసి. సో ఇప్పుడు రెండు కాల్స్ సైమల్టేనియస్ గా మాట్లాడడం ఎట్లా అంటే మీకు ఇక్కడ మర్జ్ కాల్స్ అని కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది, కాన్ఫరెన్స్ కాల్. సో ఇప్పుడు ఈ మూడు ఫోన్ కాల్స్ సైమల్టేనియస్ గా మాట్లాడుతున్నట్టు దాని అర్థం. ఇప్పుడు మీరు ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ OnePlus లో ఉంది కదా, యాడ్ కాల్ అని ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా. సో అది టచ్ చేసినామంటే మనము యాడ్ కాల్ అని టచ్ చేస్తే మళ్ళీ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ మీరు కీప్యాడ్ ఓపెన్ అవుతుంది, అందులో నుంచి నంబర్ కొట్టి కాల్ చేయొచ్చు. అప్పుడు మిగతా వాళ్ళు హోల్డ్లోకి వెళ్తారు, మీరు మర్జ్ చేసుకోవాలి కాల్. ఈ విధంగా మీరు కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా డౌట్ వచ్చినా నాకు కామెంట్లో పెట్టండి. దానికి రిజాల్వ్ చేయడానికి నేను ఇంకో వీడియో కానీ ఏదైనా సొల్యూషన్ చేసి చెప్తాను మీకు. సో నేను ఇదే విధంగా మీకు వీడియోస్ తయారు చేసి పెడుతుంటాను. మీ ఫోన్ మీరు ఓన్గా సొంతగా ఎవరి సహాయం లేకుండా వాడుకోగలిగేంత వరకు నేను వీడియోస్ తయారు చేసి పెడుతూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా నాకు కింద కామెంట్స్లో రాయండి. దాన్ని బట్టి నేను వీడియో తయారు చేసి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.